ఉంటాను. చాలు. ఈ 17వ వాక్యంలో మనం చూసినట్లయితే చాప కడుపులో యోనాని పడవలో నుంచి కింద పడేస్తారు కదా, నీళ్ళలో పడేస్తారు. ఈ రోజుతో యోనా బాధ విరగడైపోయింది అనుకున్నాడు దేవుడు. అనుకోలే. తన ప్రేమను దయను ఆయన ఎడలు చూపిస్తూ ఉన్నాడు. చూపించి ఏం చేశాడమ్మా, ఒక పెద్ద చేపను ఏం చేశాడు, ఆజ్ఞ ఇచ్చాడు. పెద్ద చేపకి ఆజ్ఞ ఇచ్చాడు. యోనాని కాపాడగలిగినంత చేప, యోనా లోపల సురక్షితంగా ఉండగలిగినంత చేపని దేవుడు సముద్రంలో ప్రేరేపించి దానికి ఆజ్ఞ ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ చేపకి దేవుడు, ఓ చేప, నా భక్తుడు నా మాట వినకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు, తిరిగి మరలా ఆయన రప్పిస్తూ ఉన్నాను, ఆయన సముద్రంలో పడవేశాడు, ఆయన చనిపోకూడదు, నువ్వు ఎలా కాపాడుతావో ఆ చేపని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. యోనా మరణించకూడదు, యోనాని జాగ్రత్తగా కాపాడాలి అని వెంటనే ఆజ్ఞ ఇచ్చిన వెంటనే వచ్చేం చేసిందమ్మా, మింగేసింది. 17వ వచనం ఒకసారి, అది ఎవరు నియమించారంట, దేవుడు నియమించినటువంటి చేపది. అది ఏమన్నా సొంతగా ఉంది అక్కడ, లేదు. దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి చేప. దేవుడు ఈ చేపను సముద్రములో యోనా కోసం నియమించాడు. ఆ చేప దేవుని యొక్క మాటను ఆలకించింది. నీవు ఆలకిస్తూ ఉన్నావా? దేవుని మాటను నువ్వు ఆలకిస్తూ ఉన్నావా? చేపలు జలరాశులు. ఇంకొక వాక్య భాగం ఉంది, యోబు గ్రంథము 12వ అధ్యాయము 7-9 వచనాల్లో చూస్తే అక్కడ ఒక మాట రాయబడి, చక్కని మాట. యోబు గ్రంథము 17వ అధ్యాయము, నువ్వెంకనో తెలుసుకోబోని ఎడల మృగములను అడుగు, పక్షులను అడుగు, సరీసృపాలను అడుగు, అవి నేర్పుతాయి. నేలను అడుగు, నీకు బోధ చేయను. సముద్రమనందలి చేపలను అడుగు, అవి నీకు పాఠం చెప్తాయి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మనకే తెలియదంట. దేవుడు ఎవరో గుర్తించలేనటువంటి స్థితిలో, మనము తెలుసుకోలేనటువంటి స్థితిలో మనం జీవిస్తున్నామని యోబు గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటాడంటే, నీవు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే, ఎవరి గురించి, దేవుడి గురించి నువ్వు తెలుసుకోవాలంటే, దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోవాలంటే ఏం చేయాలంట, మృగములను అడుగు, జంతువులను అడిగితే చెప్తాయి అంటండి, పక్షులను అడిగితే చెప్తాయి అంట, సరీసృపాలను అడిగితే చెప్తాయి అంట, భూమిని అడిగితే చెప్తాయి అంట, మొక్కలను అడిగితే చెప్తాయి అంట, చివరికి ఏమన్నాడమ్మా, చేపలను అడుగు, అవి నీకు పాఠం చెబుతాయి. ప్రభువే తమ్ము చేసినని ప్రాణులకెల్లా తెలియదు. ప్రైజ్ ది లార్డ్. సమస్తమైనటువంటి ప్రాణులన్నీ కూడా దేవుడే నన్ను చేశాడని తెలుసు, కానీ మనకు మాత్రమో తెలియదు. ఆయన ఎవరో తెలియనట్టే. గుడి ముందు నుంచి ఆదివారం దేవాలయ ఆరాధన జరుగుతూ ఉంటుంది, మనం తెలియనట్టే వెళ్ళిపోతాం. గురుడివాడిగా వెళ్ళిపోతూ ఉంటాం, చెవిటివాడిగా వెళ్ళిపోతూ ఉంటాం. మైక్లో మరి స్వార్థికులు, సేవకులు అనేక విషయాలు చెప్తా ఉంటారు. వాళ్ళు ఏదో చెప్పుకుంటారులే, మనకెందుకులే అని మనం వెళ్ళిపోతూ ఉంటాం. చెవిటి వారిలాగా, గుడ్డి వారిలాగా మనము వెళ్ళిపోతూ ఉంటాం. అందుకనే ప్రభు అంటున్నాడు, దర్శన గ్రంథంలో 2వ అధ్యాయం అంటున్నాడు, చెవులు గలవాడు వినుగాక. ఆత్మీయమైనటువంటి చెవులతో దేవుని యొక్క మాటలు ఆలకించినప్పుడు దేవుడు ఎవరో నీకు తెలుస్తుంది. దేవుడు ఎవరో నువ్వు తెలుసుకున్న తర్వాత నువ్వు ఆయనను వెంబడిస్తావు. యోనా చూడండి, ఇప్పుడు దేవుని మాటను ధిక్కరించి వెళ్ళిపోయినటువంటి యోనాను ఎలా తిప్పి తీసుకొస్తున్నాడు, అదే విధముగా నిన్ను కూడా దేవుడు ఒక రోజు నిన్ను దేవాలయానికి తీసుకొస్తాడు. నువ్వు లెక్క చేయకుండా తిరుగుతున్నంత సేపు, నీకు లోకంలో జీవిస్తున్నంత సేపు దేవుడు మనకెందుకు
కోరికలు అని అనుకుంటున్నావేమో. ఏదో ఒక రోజు యోనాను తీసుకున్నట్లుగా నిన్ను పట్టుకుని వచ్చి దేవాలయంలో నేను కూర్చోబెడతాడనేది సత్యము వాక్యం మనకి రోజు బోధిస్తూ ఉంది. దేవుని చేత నియమించబడినటువంటి చేపది. చేప గర్భంలో యోన సురక్షితంగా ఉంటాడు ఆ చేప కడుపులో. కాబట్టి అలాంటి చేపను దేవుడు నియమించాడని ఈ వాక్య భాగం మనకి తెలియజేస్తా ఉంది. తర్వాత చదువు. చేప కడుపులో ఉన్నాడు. చేపల గురించి 2 మాటలు మనం ధ్యానించుకుందాం. ఈ చేప ఎవరు నియమించారంట? దేవుడు నియమించినటువంటి చేప. రెండవ విషయం ఏమంటే సృష్టికర్తను తెలుసుకున్నటువంటి చేప. ఏంటో అందరూ అటుకు దిక్కు ఇటుకు దిక్కు కూర్చున్నారు. మరి హోల్నైట్ ప్రేయర్ అంటే అలాగే ఉంటుంది. మరి అటుకు దిక్కు ఇటుకు దిక్కు అటుకు దిక్కు ఇటు దిక్కు కూర్చున్నారు. నిద్ర వస్తుందా? నిద్ర వస్తుందా? చెప్తా, నిద్ర చెప్తా. ఇప్పుడు ఉన్నాడుగా, ఏం చేస్తున్నాడు వీడు? యోనా ఏం చేస్తున్నాడు? నిద్రపోయాడు కదా. నిద్ర గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ వాక్య భాగంలో సృష్టికర్తను ఎరిగినటువంటి చేప. దేవుడిని తెలుసుకుందాం. ఆ చేపలకు తెలిసింది దేవుడు ఎవరు, మనం తెలుసుకోలేదు. నా సేవకుడైనటువంటి యోనా నీటిలో వేస్తూ ఉన్నారు, జాగ్రత్తగా పట్టుకోమన్నాడు దేవుడు. నిన్ను కూడా విడిచిపెట్టాడు. యోనాని పట్టుకున్నట్టు నిన్ను కూడా పట్టుకుంటాడు. నువ్వు చేసిన నా ప్రార్థన, నీకే ప్రమాదం వచ్చినా ప్రార్థన చేయాలి. చేపతో మాట్లాడుతున్నాడు దేవుడు. యోనాని ఏమి ఆపద రాకుండా జాగ్రత్తగా పట్టుకో. నువ్వేమాత్రం ఆలస్యం చేయవద్దు. నువ్వు మింగేటప్పుడు నీ పళ్ళు కానీ అవి కానీ యోనాకి ఎక్కడ కూడా హాని చేయకూడదు. జాగ్రత్త సుమా. దేవుడు చేపకి ఆజ్ఞలిస్తూ ఉన్నాడు. నువ్వు జాగ్రత్తగా కడుపులో దాచుకో, దాచిపెట్టి ఉంచు. యోనాన్ని జాగ్రత్తగా భద్రపరిచి ఉంచు. చేప దేవుని యొక్క మాటకు ఎదురు చెప్పలేదు, జాగ్రత్తగా మిగిలింది. దేవుడు ఎవరు ఆమె తెలుసుకుందా, చేప తెలుసుకుంది కాబట్టి యోనాన్ని జాగ్రత్తగా ఉంటుంది. ఇంకా విషయం ఏంటంటే చేపలో ఉన్న ఆ గొప్పతనం ఏంటంటే చేప దేవుని పనిలో ఉంది. ఇప్పుడు అంతే కదా, చేప ఎవరి పనిలో ఉంది? దేవుని యొక్క పనిలో ఉంది. మనము మన పనిలో ఉంటాం. 24 గంటలు కూడా మనము మన పనిలో ఉంటాం. చేప తన పనిని పక్కన పెట్టి ఎవరి పనిలో ఉంది? దేవుని పనిలో ఉంది. దేవుడు అప్పచెప్పినటువంటి పనిని, నా యొక్క సేవకుడిని కడుపులో భద్రపరిచి దాచి ఉంచమన్నాడు. కాబట్టి ఆ సేవకుడిని జాగ్రత్తగా చూస్తాము తప్ప వేరే పనిలో ఆ చేప లేదు. కాబట్టి యోనాని దేవుడు ఎక్కడ దాచి ఉంచాడు? చేప కడుపులో దాచి ఉంచాడు. దేవుడు తలుచుకుంటే నిన్ను ఎక్కడైనా దాయగలడు, సురక్షితంగా దాయగలడు. నీకు ఏ హాని రాకుండా నేను దాయగలను. సాలెగూడు గూడుతో కూడా నిన్ను దేవుడు దాయగలడు. అల్పమైనటువంటి సాలెగూడు చాటున నిన్ను దాయగలడు. క్రైస్తవ ప్రభువుకు ప్రియ సహోదరి సహోదరుల, కాబట్టి ఇక్కడ చేప విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే చేప మరి సముద్రంలో ఉండి యోనాని భద్రపరుస్తూ దేవుని యొక్క మాట వింటే లోకం అనేటువంటి యొక్క సముద్రంలో నిన్ను దేవుడు భద్రపరుస్తాడనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి చేపకున్నటువంటి లక్షణాలు కూడా మనకు లేకపోవటం మరి ఎంతో బాధాకరమైనటువంటి విషయం. చేపలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఉపవాసం ఉన్నటువంటి చేపది. 3 రోజులు, ఎన్ని రోజులు ఉన్నాడు?
ఉపవాసం ఉన్నటువంటి చేప. మరి తన ఆహారం తినాలి కదా. అయితే మింగినటువంటి ఆహారం ఏం చేయాలి? జీర్ణించుకోవాలి. అవునా? మరి కడుపులోకి వెళ్ళింది కాబట్టి ఏమవ్వాలి? జీర్ణం అయిపోవాలి యోన. కానీ అది జీర్ణం చేసుకుంటుందా? చేసుకోలేదు, ఆపేసింది. అది ఎంత పెద్ద కష్టం వచ్చిందో చూడండి చేప. దేవుని కోసము ఎంత కష్టమైన, ఎంత భారమైన పనినైనా సరే ఆ చేప చేయటానికి అంగీకరించింది. 3 రోజులు ఆ యోన చేప కడుపులోనే ఉన్నాడు. ఆ 3 రోజులు కూడా చేప ఏమీ తినలేదు. ఉపవాసం. ఆహారం తింటే అరిగించుకోవాలి కాబట్టి అది తినల. ఈయన మాత్రమే లోపల కాపాడుతా ఉంది. కాబట్టి కడుపులోకి వెళ్ళినటువంటి ఆహారము జీర్ణం కాలేదనుకోండి, ఎలా ఉంటుంది? తిన్నది అరగలేదనుకోండి, ఎలా ఉంటుంది? బైబిల్ వాక్యం కాదు. తిన్నది అరగకపోతే ఎలా ఉంటుంది మనకి? కడుపులో నొప్పి. చేపకి ఇప్పుడు కడుపులో నొప్పి వచ్చిందంటారా? యోనాని అరిగించట్లేదు కదా లోపల. అరిగితే బాగుండదు. కాబట్టి కరగనటువంటి యోన, అరగనటువంటి యోన, జీర్ణం కానటువంటి యోన అలా మోకరించి అలా ఉన్నాడు. చేప జీర్ణించుకోవటం లేదు. జీర్ణం కానప్పుడు ఏమొస్తుంది? కడుపు నొప్పి వస్తుంది. మరి ఆ కష్టాన్ని కూడా ఎవరు మోస్తున్నారు? తప్పు చేసేది ఎవరు? కష్టాన్ని మోసేది ఎవరు? చూసారు? కాబట్టి చేప ఇక్కడ త్యాగం చేస్తా ఉంది. దేవుని మాట కోసము ఈ చేప త్యాగం చేస్తా ఉంది. ఇప్పుడు దేవుని మాట కోసము చేప లోబడిపోయిందని ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2వ అధ్యాయం 1వ వచనం చదువు. ప్రార్థన చేశాను. చేప తన శరీరాన్ని ప్రార్థనా స్థలముగా మార్చేస్తుంది. ఇప్పుడు యోనా ప్రార్థన చేసుకోవడానికి స్థలం ఏది? చేప కడుపు. కాబట్టి తన శరీరాన్ని ప్రార్థనా స్థలముగా మార్చినటువంటి చేప. మనం ఉన్నటువంటి స్థలాన్ని, మన శరీరాన్ని ప్రార్థనా స్థలముగా మనం మార్చుకుంటూ ఉన్నామా? ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసింది సముద్రంలో. ఎక్కడి నుంచి ఎక్కడికి? యోనాని పడేసింది ఎక్కడ? సముద్రం. సముద్రం ఎక్కడ? ఎక్కడ? యొప్పే నుండి తర్షీసుకు. వాక్యం ఉంటుంది అది 1వ అధ్యాయం 3వ వచనం. తర్షీసుకు చేరుకొనెను. ఇప్పుడు ఈ చేప ఆ మధ్యలో ఆ యోనాని కింద పడవేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఈ చేప? ఇప్పుడు నినివే వెళ్ళాలి. ఇప్పుడు ఈడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? తర్షీసు నుంచి. ఇప్పుడు ఆ చేప ఈదుకుంటా ఎక్కడికి వస్తుంది? నినివే పట్టణానికి వస్తుంది. ఒక పక్క బాధ, ఒక పక్క బరువు. ఎంత బరువు ఉంటాడు యోనా? ఒక 60-70 ఉంటాడు కదా. 60-70 కేజీల యోనాని కడుపులో పెట్టుకొని ఆ సముద్రంలో ఈదుకుంటా రావాలి. ఎంత కష్టమో చూడండి చేపకు వచ్చిన కష్టం. కాబట్టి క్రైస్తవుడిగా, విశ్వాసిగా, దేవుని మాటకు లోబడినటువంటి వాడుగా, దేవుని చిత్తానికి లోబడినటువంటి వాడిగా కొన్ని కష్టాలను అనుభవించాలి, కొన్ని బాధలు అనుభవించాలి. దేవుడు దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మనకు దేవుడు తర్వాత దయచేస్తాడు. దేవుని ఆజ్ఞది. యోనాని ఏమాత్రము కదలకుండా రావాలని. అటు ఇటు కదిలితే అరిగిపోతాడు, లోపల కరిగిపోతాడు, జీర్ణమైపోతాడు. కానీ ఆ చేప కదలకుండా నెమ్మదిగా అక్కడ నుంచి, తర్షీసు నుంచి నినివే పట్టణం వరకు కూడా ఈదుకుంటూ ఆయన్ని తీసుకొచ్చినటువంటి చేపను మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుని మాటను ఎంతో జాగ్రత్తగా పాటించినటువంటి యొక్క చేపను మనం ఇక్కడ దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. మరి దేవుని కోసము నువ్వేమైనా కష్టపడుతున్నావా?
దేవుని కోసము నువ్వేమన్నా పరిచర్య చేస్తూ ఉన్నావా? దేవుడు సంతోషపడే విధముగా, దేవుడు మెచ్చుకునే విధముగా నువ్వు ప్రభువుని ఎప్పుడన్నా మరి ప్రభుకి పరిచర్య చేసావా? నీ చాప పరిచర్య చేస్తా ఉంది. ఇంకోటి చూసినట్లయితే ఈ యోనాని నినివే పట్టణానికి తీసుకొచ్చి అక్కడ సువార్తను బోధిస్తాను. ఈ యోనా ఎందుకు వెళ్ళాలి అక్కడికి? సువార్త చెప్తాకే కదా. కాబట్టి నినివే పట్టణంలో సువార్తను బోధించడానికి ఈ చాప కూడా పాలు పంచుతుంది. నినివే పట్టణం యొక్క సువార్త పరిచర్యలో పాలు పంచుకున్నటువంటి చాపను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. గొప్ప చాప. నినివే పట్టణం రక్షణ పొందారు అంటే కేవలము ఈ చాప వలనే. నీ వలన ఎవరైనా రక్షణ పొందారా? నువ్వెవరన్నా దేవాలయానికి తీసుకొచ్చావా? నీ ప్రార్థన ఎవరికైనా ఉపయోగపడిందా? నువ్వు ఎవరైనా తీసుకుని వచ్చావా దేవాలయానికి? ఈ చాప ఆ యొక్క సువార్తలో పాలు పంచుకుందని వాక్యం మనకి ఇక్కడ తెలియజేస్తుంది. ఇంకొక లక్షణం ఏంటంటే యోనాని చాలా భద్రంగా తీసుకొచ్చి ఎక్కడికి ఎక్కిందమ్మా? 2:10 ప్రభువు చాపకు ఆజ్ఞ ఇవ్వగా అది యోనాను ఒడ్డున వెళ్ళకెక్కెను. ఏ ఒడ్డున? ఏ సముద్రం? నినివే. దేవుడు మొట్టమొదట ఆయన ఎక్కడికి పంపించాలనుకున్నాడు? ఆయన వెళ్ళాల, కానీ దేవుడు పట్టుకుని ఏదో ఎక్కడికి తీసుకొచ్చాడు? మళ్ళీ నినివే పట్టణానికి తీసుకుని వచ్చాడు. కాబట్టి ఈ చాప ద్వారా యోనాకి బుద్ధి చెప్పాడు. చాపనైనటువంటి నేనే దేవుని మాటను ఆలకిస్తూ ఉంటే యోనా నువ్వు దేవుని మాటను ఆలకించవా అన్నట్టుగా